హలో! వెల్కమ్ బ్యాక్ టు హౌస్‌హోల్డ్ ప్రొడక్ట్స్. ఇవాళ నేను మీకు 5 టైప్స్ ఆఫ్ పార్టీ వేర్ డ్రెసెస్ అనేవి తీసుకొచ్చాను. కంప్లీట్‌గా మనకివి ఫ్లిప్‌కార్ట్ నుంచి ఉన్నాయండి. ఇవన్నీ మనకు అప్‌కమింగ్ ఫెస్టివల్ క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ కోసం అయితే యూజ్ అవుతుందని మీకోసం తెప్పించాను. చూద్దాం ఎలా ఉన్నాయనేసి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్‌లో ఈ విధంగా ఉందండి సెట్. మనం ఇది 3 పీస్ సెట్ ఓపెన్ చేసి చూస్తే దీని ప్యాటర్న్ వచ్చేసి వీ నెక్ లాగా వచ్చి ఇది మొత్తం మనకి బీడ్ వర్క్ అనేది ఇలా ఉందండి. నెక్ యోక్ పార్ట్ దగ్గర మొత్తము ఇలా మనకి ట్రీస్, చిన్న ఫ్లవర్ కాన్సెప్ట్స్, బర్డ్స్‌తో ఈ విధంగా మొత్తం బీడ్ కాంబినేషన్‌తో ఇలా ఉంది. హ్యాండ్ దగ్గర చూసుకుంటే మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చి నార్మల్‌గా ఇలా ప్రింట్ అనేది ఇచ్చారు. సేమ్ మనకి నెక్ దగ్గర ఎలా ఉందో అలానే మనకి హ్యాండ్ దగ్గర కూడా ఇదే విధంగా ప్యాటర్న్ ఉంది. కానీ ఇది నార్మల్ ప్రింట్ బీడ్స్ వరకు లేదక్కడ. ఇదొచ్చేసి మనకి నెక్ అండ్ టాప్ ఫ్రంట్ లుక్. మనం ఒకసారి దీన్ని బాటమ్ చూసుకుంటే ఇదొచ్చేసి సైడ్ కట్ టాప్ అండి. ఈ విధంగా ఇది సైడ్ కట్ ఉంది. అండ్ లోపల లైనింగ్ గూడా ఉంది. చాలా సాఫ్ట్‌గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బ్లెండెడ్ సిల్క్ అండి. కింద గూడా సేమ్ మనకి పైన ఎలా ఉందో అలానే ఫ్లవర్స్, ట్రీస్ ప్యాటర్న్‌తో ఈ విధంగా మనకి కింద దామన్‌లో గూడా హైలైట్ జేశారు. మనకి అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బూటీస్ గూడా ఇచ్చారు. మనకి టాప్ మొత్తం ఓవరాల్‌గా. బ్యాక్ లుక్ చూసుకుంటే ఈ విధంగా ప్లెయిన్‌గా ఉండి మనకి కింద ఫ్రంట్ ఎలా ఇచ్చారో బ్యాక్ కూడా అలానే ఇచ్చారు. ఇది దీన్ని టాప్ లుక్ అండి. సేమ్ కలర్ కాంబినేషన్‌లో దీని బాటమ్ గూడా ఉంది. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్‌గా అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ ఉంది. దీనికి మనకి రైట్ సైడ్‌లో పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. మంచిగా ఫోన్ ఏదన్నా కీస్ ఏమన్నా మనీ ఏదన్నా పెట్టుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. అండ్ కింద మనం చూసుకుంటే స్ట్రెయిట్ కట్ ప్యాంట్స్ ఎలా ఉంటాయో అలానే ఉంది. అండ్ ప్లెయిన్‌గా ఉంది. ఇవాళ నేను వేసుకున్న ఈ 3 పీస్ సెట్ డ్రెస్ కూడా ఫ్లిప్‌కార్ట్ నుంచేనండి. ఇది కంప్లీట్‌గా ఫ్రాక్ ప్యాటర్న్ వచ్చింది. నేను ఇంకొక వీడియోలో దీన్ని మీకు అప్డేట్ ఆర్ లింక్ అనేది అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఇది దీని దుప్పట్టా అండి. మనకి సేమ్ కలర్ కాంబినేషన్‌లో 3 పీస్ సెట్ వచ్చింది. దుప్పట్టా ప్యాటర్న్ చూసుకుంటే టాప్ మీద మనకి దామన్‌లో ఏదైతే వర్క్ ఉందో 2 సైడ్స్ కూడా అదే ప్యాటర్న్‌తో బార్డర్ అనేది ఇస్తూ ఈ విధంగా దుపట్టా అనేది ఉందండి. చాలా బావుంది దుపట్టా కూడా. లెంతీగా ఉంది. అండ్ మనకి 4 సైడ్స్ ఇలా చిన్న టెసిల్స్ అనేది ఈ విధంగా ఇచ్చారు. దుపట్టా మధ్య మధ్యలో చిన్న ఫ్లవర్స్ అండ్ బర్డ్ కాన్సెప్ట్స్‌తో ఈ విధంగా దుపట్టా ఓవరాల్‌గా డిజైన్ అనేది ఉంది. ఒకసారి నేను మీకిలా పెట్టి చూపెడతాను. సో దట్ ఇది వేసుకొని పేర్ చేసుకుంటే లుక్ ఎలా ఉంటుందని కూడా అర్థమవుతుందనేసి. ఈ విధంగా ఉంటుందండి. మంచి వర్క్ ఉంది. క్లాత్‌గా కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ కూడా. ఈ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా కావాలి అనుకుంటే చెక్‌ఔట్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి మనకి రస్ట్ కలర్ కాంబినేషన్‌లో ఈ టాప్ అండి. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఒకసారి టాప్ అండ్ బాటమ్ ఎలా ఉందో చూద్దాం. ఇదొచ్చేసి మన టాప్ ఒక ఫ్రంట్ లుక్ అండి. రౌండ్ నెక్ వచ్చి చిన్నగా వి స్లిట్ వచ్చేసి మనకి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఈ విధంగా ఉంది. ఇది మనకి బ్లెండెడ్ సిల్క్ కొంచెం చందేరి కాటన్ మిక్స్ టైప్‌లో ఉన్న ఫ్యాబ్రిక్ అండి. హ్యాండ్ మీద మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే ఎంబ్రాయిడరీ వర్క్ ఓవరాల్‌గా ఇలా హైలైట్ చేశారు. అండ్ మిగిలిన టాప్ అంతా చూసుకుంటే మనకి ప్లెయిన్‌గా ఉంటుంది. ఓన్లీ ఫ్రంట్ దగ్గర డిజైన్ ఉందండి. నెక్ యోక్ పార్ట్ దగ్గరే. టాప్ చూసుకుంటే ఈ విధంగా ప్లెయిన్‌గా ఉంది. అండ్ ఇది కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది మనకి. ఇదొచ్చేసి మనకి సైడ్ కట్ కాదు. ఇది ఓవరాల్‌గా మనకి ఫ్రాక్ మోడల్ ఈ విధంగా ఉంటుంది గేరాతో. దీని కింద బాటమ్ గూడా సేమ్ కలర్ కాంబినేషన్‌తో వచ్చింది. ఇది మనకి దీనికొచ్చిన ఫ్రంట్ లుక్. అండ్ ఇదొచ్చేసి దీని బ్యాక్ లుక్. ప్లెయిన్‌గా ఉందండి. రౌండ్ హై నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. దీని లోపల లైనింగ్ అనేది లేదు. కానీ క్వాలిటీ మాత్రం చాలా బావుంది. మందంగా గూడా ఉంది. సేమ్ కలర్ కాంబినేషన్‌లో దీని పలాజో సెట్ అనేది ఉందండి. ఈ విధంగా ఉంది. 2 సైడ్స్‌న మనకి ఎలాస్టిక్ ఉంది. దీనికి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం దీన్ని వేరే దాంతో ఏదన్నా పేర్ చేసుకోవాలనుకున్నా గాని పేర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రాక్ ప్యాటర్న్‌లో ఉంది కాబట్టి దీని పాకెట్ అయితే మనం యూజ్ చేయలేము. ఈ విధంగా ఉంది. కిందొచ్చేసి మనకి పలాజో ఉంది. 2 సైడ్స్‌ని కూడా మనకి ప్లెయిన్‌గానే ఉంది. ఎలాంటి బార్డర్ అనేది లేదు దీనికి. దీని మెయిన్ దుపట్టా కూడా చాలా హైలైటింగ్‌గా ఉందండి. ఒకసారి నేను మీకు అది కూడా చూపిస్తాను. ఈ విధంగా ఉంది దుపట్టా మనకి. 2 సైడ్స్‌న ఇలా కట్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఈ విధంగా ఉంది. ఇదొచ్చేసి మనకి వన్ సైడ్. లెంత్ కూడా చాలా బావుంది. ఇన్‌సైడ్ చూసుకుంటే గూడా మనకి కట్ వర్క్ బార్డర్ అనేది ఇదే విధంగా మనకి 2 సైడ్స్‌ని గూడా ప్రొవైడ్ చేశారు. మనం దీన్ని వేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి లుక్ వచ్చేసి. చాలా క్లాస్‌గా, ఎలిగెంట్‌గా ఉంది కదా! దీన్ని మనం టెంపుల్స్‌కి, సెమీ పార్టీ వేర్‌గా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఫెస్టివల్స్‌కైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. లైట్ ప్యారెట్ కలర్, గ్రీనిష్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఈ 3 పీస్ సెట్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ మీద ఓవరాల్‌గా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది పైనుంచి కింద వరకు టాప్‌కి ఇలానే ఇచ్చారు. ఫ్రంట్ నెక్ చూసుకుంటే మనకి రౌండ్ నెక్ వచ్చి చిన్నగా వి స్లిట్ వచ్చిందండి. అండ్ ఇదంతా మనకి
గోల్డ్, పింక్, యెల్లో, రెడ్ కలర్ కాంబినేషన్‌తో జరీ వర్క్ అనేది ఈ విధంగా ఉంది మనకి యోక్ పార్ట్ దగ్గర. ఓవరాల్‌గా టాప్ చూసుకుంటే అక్కడక్కడ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ బుటీస్‌తో ఈ విధంగా ఉంది. ఇదొచ్చేసి మనకి చందేరి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి. కింద దామన్‌లో అయితే ఈ విధంగా వర్క్ ఉంది. బావుంది కదా! చాలా బావుంటుంది. ఇది పేర్ చేసుకొని వేసుకున్న వాళ్ళకి ఇలా మనకి సైడ్‌లో గూడా కింద నుంచి ఇలా వర్క్ అనేది ఇది సైడ్ కట్ టాప్ అండ్ దీని లోపల లైనింగ్ గూడా ప్రొవైడ్ చేశారు. అండ్ హ్యాండ్స్ విషయానికొస్తేనండి ఇదొచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ ప్యాటర్న్‌లో ఉంది. దీనికి మనకి పైన జరీ వర్క్ ఎలా ఇచ్చారో కింద దామన్‌లో గూడా అలానే చిన్నగా జరీ వర్క్ అనేది ఈ విధంగా ఉంది. ఇది టాప్ యొక్క ఓవరాల్ లుక్. బాటమ్ చూసుకుంటే సేమ్ కలర్ కాంబినేషన్‌లో మనకి 2 సైడ్స్‌న ఇలానే ఎలాస్టిక్ ఉంది. అండ్ రైట్ సైడ్‌న పాకెట్ కూడా ఉంది దీనికి. కింద మోడల్ చూసుకుంటే మనకి సేమ్ హ్యాండ్స్‌కి ఎలా ఇచ్చారో అలానే చిన్నగా దామన్‌లో ఇలా బార్డర్ అనేది జరీ లేస్‌తో ఇచ్చారండి. ఇది గూడా మనం పేర్ చేసుకొని వేసుకుంటే చాలా బావుంటుంది. అండ్ దీని దుప్పట్టా కూడా మనకి కట్ వర్క్ గోల్డ్ జరీ బార్డర్‌తోని ఎంత క్లాస్‌గా ఉందో మీరొకసారి చూడొచ్చు. చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంటుంది ఇది వేసుకుంటే మనకి. టాప్‌తో పోలిస్తే కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ దీని దుప్పట్టా ఇచ్చారండి. ఇది కొంచెం డార్క్ ఉంది. అండ్ ఇది కొంచెం లైటిష్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో ఉంది. ఓవరాల్ మీద మనకి ఇలా చిన్నగా బుటీస్‌తో ఈ విధంగా అనేది హైలైట్ చేశారు. అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ బార్డర్ అనేది ఈ విధంగా ఉంది. టాప్ అండ్ దుపట్టాని పేర్ చేసుకొని వేసుకుంటే ఈ విధంగా దీని లుక్ అనేది ఉంటుందండి. మంచి జరీ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ మీద కావాలి అనుకుంటే ఈ కలర్ కాంబినేషన్‌ని పర్ఫెక్ట్‌గా మీకు సెట్ అవుతుంది. ఇవే కాకుండా మరిన్ని కలర్ కాంబినేషన్స్ అండ్ సైజెస్ కూడా అవైలబుల్‌గానే నేను తీసుకుంది ఎల్ సైజు. నేను ఇవన్నీ వేసుకుని మీకు యూట్యూబ్‌లో షార్ట్ రూపంలోను అండ్ ఇన్‌స్టాలో రీల్ రూపంగాను కూడా ప్రొవైడ్ చేశాను. సో దట్ దీన్ని వేసుకున్న లుక్ ఎలా ఉంటుందని మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి. ఇది మన 2 పీస్ సెట్ కాంబినేషన్. ఎవరికన్నా స్కర్ట్ రూపంలో ఇష్టం ఉన్న వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. దీని ప్యాటర్న్ ఎలా ఉందని నేను చూపెడతాను మీకు ఫస్ట్. ఇదొచ్చేసి మనకి లోపల ఫస్ట్ ఏసుకోవాల్సిన ఇన్నర్ అండి. లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుంది. ఇలా స్ట్రాప్స్‌తో మనం ఈ విధంగా వేసుకున్న తర్వాత, దీని మీద నుంచి మనం ఆ మస్టర్డ్ కలర్ ఫ్రాక్ అనేది వేసుకోవాలి మనకి. 'ఫిదా' మూవీలో సాయి పల్లవి హీరోయిన్ వేసుకున్నారు కదా! ఆ ప్యాటర్న్ ఉంటుంది ఇది కొంచెం వేసుకుంటే. కిందంతా మనకిలా అనార్కలి మోడల్‌లో కలి స్టైల్‌లో ఇలా మనకి స్టెప్ బై స్టెప్ ఇలా స్టిచ్ చేసి ఇంత పెద్ద గేరా అనేది ఉందండి దీనికి. కింద చూసుకుంటే మనకి చిన్నగా బార్డర్ అనేది ఈ విధంగా ఇచ్చారు. మనకి 2 సైడ్స్‌న ఇదే విధంగా బార్డర్ అనేది ఉంది. ఇదొచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ యొక్క లుక్ ప్యాటర్న్ అండి. ఇది వేసుకున్న తర్వాత దీని మీద మనము ఈ టాప్ మనకి ఏదైతే సైడ్ కట్ లాగా వచ్చిందో ఈ టాప్‌ననేది వేసుకుంటే లుక్ మాత్రం చాలా బావుంటుంది. నేనొకసారి మీకు పెట్టి చూపెడుతున్నాను. ఈ విధంగా ఉంటుంది మనకి. స్లీవ్‌లెస్ కాదండి ఇది. మనకి ఇదొచ్చిన 2 పీస్ సెట్‌లో వచ్చిన కట్ మోడల్ ప్యాటర్న్ అండి. ఇది మనం వేసుకున్న తర్వాత మనకి ఈ కట్స్‌లో నుంచి ఈ ఫ్రాక్ మోడల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. మనం వేసుకుంటే ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. మనకి 2 సైడ్స్‌ని కూడా ఇలానే ఉంటుందండి. ఈ ఈ విధంగా మనకి స్కర్ట్ కమ్ టాప్ లాగా కనిపిస్తుంది. చాలా బావుంటుంది పేర్ చేసుకుంటే. మనం ఈ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే చిన్నగా వీ స్లిట్ వచ్చేసి ఇలా పోత్లీ బటన్స్ ఉన్నాయి. అండ్ దీని మీద మనకి ఏదైతే మనకి బ్యాక్ సైడ్ కలర్ కాంబినేషన్‌లో ఉందో ఆ కలర్ కాంబినేషన్‌తో పైపింగ్ ఇస్తూ దీని మీద ఓవరాల్ ఫ్లవర్స్ ప్యాటర్న్ గూడా అదే కలర్ కాంబినేషన్‌తో ఉన్నాయి. హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్. లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్‌తోనే పైపింగ్ ఉందండి. ఇది వచ్చేసి దీన్ని బ్యాక్ సైడ్ అండి. టాప్ 2 సైడ్స్ మనకి ఆల్ ఓవర్‌గా ఇలా చిన్న చిన్న బుట్టీస్ అనేది కింద వరకు ఇలానే ఇచ్చారు. సో దట్ మనకి ఎక్కడ ఎంప్టీగా కనిపియకుండా వేసుకుంటే మాత్రం లుక్ బావుంటుంది. నేను పక్కన వేసుకున్న లుక్ ఫోటో కూడా యాడ్ చేస్తాను. సో దట్ మీకు ఇంకా క్లారిటీగా బావుంటుంది అనేసి. లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయండి. చెక్‌ఔట్ చేయండి. ఏ సైజ్ కావాలి, ఏ కలర్ కాంబినేషన్ కావాలి అనేసి. నెక్స్ట్ వచ్చేసి పింక్ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే ఇది రికమెండ్ చేస్తాను. ది బెస్ట్‌గా ఉందండి. మనకి ఇదొచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో ఉంది. ఇది కూడా 3 పీస్ మనకి. ఈ ప్యాటర్న్ మనకి కొంచెం డిఫరెంట్‌గా అండ్ కొత్త ప్యాటర్న్ లాగా ఉంది అని నేను ఆర్డర్ చేసి తెప్పించాను. మనకి ఫ్రంట్ నెక్ చూసుకుంటే మనకి రీసెంట్‌గా రెజినా కసాండ్రా హీరోయిన్ ఈ ప్యాటర్న్‌తో ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేపించుకొని హాఫ్ సారీని పేర్ చేసుకున్నారు కదా! అదే ప్యాటర్న్‌లో ఈ టాప్ అనేది ఉందండి. మనకి ఇక్కడ దాకా ఒక వేరే డిజైన్ అండ్ కింద నుంచి వేరే డిజైన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. మనకి యోక్ పార్ట్ అయిపోయిన దగ్గర నుంచి చిన్న చిన్నగా కుచ్చులనేది ఈ విధంగా ఉంది. ఫ్లేర్ గూడా చాలా బావుంది. హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఫుల్ హ్యాండ్స్ అండి. కంప్లీట్‌గా ఫుల్ హ్యాండ్స్ ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్‌కి కూడా ఇదే విధంగా గోల్డ్ కలర్ దాంతో వర్క్ అనేది ఇచ్చారు. ఇది మన టాప్ యొక్క ఫ్రంట్ లుక్. అండ్ ఇదొచ్చేసి మన టాప్ యొక్క బ్యాక్ లుక్. చిన్నగా గ్యాప్ అనేది ఈ విధంగా ఇచ్చి ఒక
బటన్ ఇచ్చారండి. దీని లోపల మనకి లైనింగ్ ఉంది. ఒకసారి మీకు ఫ్లేర్ గూడా చూపిస్తాను. ఇదొచ్చేసి మనకి ఇలా కుచ్చు కుచ్చుగా నుంచుంటుందండి. ఇది మన కంప్లీట్ దీని ఫ్లేర్ ఇంత పెద్దగా ఉంది. అండ్ దీని లోపల లైనింగ్ గూడా ప్రొవైడ్ చేశారు. ఇదొచ్చేసి దీని లైనింగ్ అండి. దీనికి లైనింగ్ గూడా థిక్‌గానే ఉంది. ఎక్కడ మనకి ట్రాన్స్‌పరెంట్‌గా అయితే కనిపియదు. ఇదే కలర్ కాంబినేషన్‌తో దీని పలాజో గూడా ఉంది. చూపిస్తాను మీకు. ఇదొచ్చేసి దీని గరారా మోడల్ అండి. 2 సైడ్స్‌న ఎలాస్టిక్ ఉంది. అండ్ ఫ్లేర్ చూసుకోండి ఎంత బావుంది అనేసి. సేమ్ కలర్ కాంబినేషన్ పింక్‌తోనే ప్లెయిన్‌గా ఇచ్చారు. కింద వరకు మనకి ఇంత గేరా అనేది ఉంది. అండ్ కింద దాకా మనకి లైనింగ్ గూడా ఇచ్చారు. వచ్చేసి దీని లైనింగ్ అండి. లైనింగ్ గూడా మనకి కింద వరకు బావుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకిది సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్. దీని దుపట్టా గూడా మనకి సేమ్ పింక్ కలర్ కాంబినేషన్‌లో ఇలా గొట్టపత్తి లేస్ అనేది ఉంది. 4 సైడ్స్‌ని కూడా మనకి. అండ్ లెంత్ కూడా చాలా పెద్దగా ఉంది. మనకి 4 సైడ్స్‌ని ఇలానే గొట్టపత్తి లేస్‌తో ఇదే విధంగా మనకి చాలా పెద్ద లెంత్ అనేది వచ్చిందండి. ఈ విధంగా లెంత్ అనేది ఉంది దీనిది. నేను ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. సో దట్ ఇది యేసుకుంటే మీకు లుక్ అనేది ఎలా ఉంటుంది అనేసి. మనం దీన్ని గాని వేసుకుని పార్టీస్‌కి మన ఫెస్టివల్స్‌కే కాదండి, ఏదన్నా పార్టీకి వేసుకెళ్ళినా చాలా బావుంటుంది ఈ డ్రెస్ వచ్చేసి మనకి. రాబోయేది వెడ్డింగ్ సీజన్ గూడా కాబట్టి మనం దీన్ని సంగీత్‌కి దేనికైనా గూడా పేర్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి మన లాస్ట్ టాప్ అండి ఈ వీడియోకి. ఇవన్నీ కలెక్షన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను నేను. చెక్‌ఔట్ చేయండి. సైజెస్ ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వేరే వేరే డిఫరెంట్ క్యాటలాగ్ మోడల్స్‌ని కూడా నేను కింద మీకు యాడ్ చేస్తాను. నేను వేసుకున్న డ్రెస్‌ని కూడా నేను మీకు యాడ్ చేస్తాను. సో దట్ ఎవరికైనా రెడ్ కాంబినేషన్‌లో ఇది నచ్చి ఉండుంటే మీరు తీసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని ఫాలో చేసుకోండి. అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని అప్డేట్స్ మీ వరకు త్వరగా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.